రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జోహార్ వైఎస్ఆర్ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 75వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి ఇక్కడ కేక్ కట్ చేసి ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు మన మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాపూర్ మండలంలో ఉండే అన్ని గ్రామాల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కావున మన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ చేయాలని ఈరోజు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయిన సంక్షేమ పథకాల్లో మళ్ళీ కొనసాగించాలని మన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో నడవాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని స్థాపించి ఈరోజు International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. మన ఏపీ రాష్ట్ర ప్రజలకు పేద ప్రజలకు ఏం కావాలో ఈరోజు వచ్చి ఆ సంక్షేమ పథకాలని వాళ్ళ ఇంటికి చేర్చి వాలంటీర్ అనే వ్యవస్థను తెచ్చి ఆ వాలంటీర్ ద్వారా వాళ్ళు ఇళ్ళకి పోయి ఫలానా మనకి ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు మీకు వచ్చాయి, మీరు ఈ లబ్ధిదారులు మీకు ఈ పథకాలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అప్లై చేసి ఈరోజు వాళ్ళకి అప్లోడ్ చేయించి కూడా వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా ఈరోజు చేశాడు రాజశేఖర రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విస్మరించారు కాబట్టి ఇప్పుడు జనాలకి కొంత అర్థమవుతుంది. రేపు అందులో ఒక 3-4 నెలలు చూస్తాము. ఇప్పుడు ఏందో వాళ్ళు పథకాలు పెట్టారు. ఈ పథకాలన్నీ ఎంతవరకు చేస్తారో ఎంతవరకు కొనసాగిస్తారో అది కూడా మనకి అర్థమవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అటువంటి మహానీయుడిని తలుచుకోవడం ఈరోజు ఒక విధంగా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత సంక్షేమ పథకాలు కానీ ఈ విధంగా పాలన చేసిన నాయకుడు దేశ చరిత్రలో మిగిలిపోవడం కాక మన గుండెల్లో చిరస్థాయిగా నిలబడి ఈరోజు అతను చనిపోయినా కూడా ఈరోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహాతనయుడు కడుపున ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు వాళ్ళ తండ్రి గారి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని 75వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు బాధాతృప్తితో చేయాలనుకున్నా కూడా చేయలేకపోతున్నా కూడా చేయదలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానాయుడి చరిత్ర అటువంటి మాటల్లో చెప్పలేనిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.